నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 19/4/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:14, తిథి షష్ఠి సాయంత్రం 6:21, నక్షత్రం మూల ఉదయం 10:21 వరకు, యోగాలు శివ రాత్రి తెల్లవారుజామున 12:53 వరకు, కరణము భవ ఉదయం 5:48 వరకు, అలాగే వణిజ సాయంత్రం 6:21 వరకు, రాహుకాలం ఉదయం 8:47 నుంచి 10:22 వరకు, గుళికకాలం ఉదయం 5:38 నుంచి 7:13 వరకు, యమగండం మధ్యాహ్నం 1:31 నుంచి 3:05 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:22 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:38 నుంచి 6:29, మరలా 6:29 నుంచి 7:19 వరకు, వర్జ్యం ఉదయం 8:37 నుంచి 10:21 వరకు, మరలా రాత్రి 8:32 నుంచి 10:13 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి స్వని భరణి కృత్తిక 1వ పదం మేషరాశి. మేషరాశి వారికి ప్రయత్నించిన కార్యక్రమాలు శ్రమతో కూడిన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. ముఖ్యమైన విషయాలలో పెద్దల్ని సంప్రదించి ఆధ్యాత్మిక ఆలోచనలు ఆధ్యాత్మిక నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. తెలియని అసంతృప్తితో చేస్తున్న కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని దైవ బలంతో దాటడానికి అన్ని విధాల కృషి చేసి ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం గోచరిస్తోంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాలు, అంటే అది మానసిక ఆరోగ్యం కావచ్చు, శారీరక ఆరోగ్యం, రెండింటి విషయంలోనూ తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ మానసిక ఆందోళనని అధిగమించే విధంగా సరియైన విధంగా విశ్రాంతి కూడా చాలా వరకు అవసరం. ప్రయాణాల్లోనూ, ప్రయాణ సంబంధమైన నిర్ణయాలలోనూ, కొత్త వ్యక్తుల పరిచయంలోనూ, ఆకస్మికమైన ఖర్చుల విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ కొంత జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో మంచి వ్యక్తుల పరిచయం అవ్వడం, వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, వారి సలహా సహకారంతో కొత్త ప్రయత్నాలకి నాంది పలకడానికి ప్రయత్నాలు చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వామితో కలిపి దూర ప్రదేశాలకు వెళ్ళడానికి, విదేశీ వ్యవహారాల కోసం, కళారంగంలో ఒక అభివృద్ధి కొరకు చాలా గట్టిగా కృషి చేయడానికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు. అలాగే మంచి మిత్రులు, వారితో మైత్రి బంధాలు బలపడడం, వాటితో మీరు అనుకున్న కార్యక్రమాలు జయించడానికి అన్ని విధాలా వారి సహకారం, తోడ్పాటుతో ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో అన్ని రకాలుగాను శుభాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో కొంత ఖర్చులు లాంటివి ఉన్నప్పటికీ కూడా వ్యక్తుల మీద, అంటే ఏదైనా పోటీలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాలలో మీ యొక్క నైపుణ్యాలు ప్రదర్శించడానికి, కొత్త వ్యక్తుల్ని కలవడానికి మీడియేటర్స్ వల్ల కొంత ఖర్చు కూడా కనబడుతుంది ఒకటి. అలాగే నైపుణ్యాలను పెంచుకుంటూ శత్రువుల మీద విజయం సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఇంకా ఏంటంటే ఇంత ముందున్న ఖర్చులు, అంటే రుణాలు ఏదైనా ఉంటే వాటిని తీర్చడానికి, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా మేనమామ బంధువర్గంతో మాట్లాడడం,
అంటే తల్లితర బంధువులతో ఈ రోజున మాట్లాడడం, వారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన విషయాలలో చాలా వరకు అలజడితో కూడిన అభివృద్ధి, అంటే మీ మీద మీకు విశ్వాసం అనేది కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అనుకున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడానికి ఎంతో కొంత కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ తెలియని ఆత్మవిశ్వాసం తగ్గడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. ముఖ్యులైన మిత్రులు, చిన్ననాటి మిత్రులు, దూర ప్రదేశంలో ఉండే బంధువర్గం మొదలైన వారితో చక్కగా చర్చలు జరపడం, అలాగే మంచి మంచి సమావేశాల్లో పాల్గొనడం, బంధుమిత్రులతో కలిసి ఉత్సాహంగా ఉల్లాసంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ కన్యా రాశిలో ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు ఈ కన్యా రాశి వారికి ఈ రోజున విద్యా సంబంధమైన విషయాలు కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టి సారిస్తారు. అంటే సంతానానికి విద్యాపరమైన విషయాల్లో ఏదైనా హాస్టల్ వసతి కొరకు కానీ, వారి యొక్క విద్యా విషయంలో వారి యొక్క ఉపాధ్యాయుల్ని సంప్రదించి వారితో చర్చించి వారి యొక్క అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే తల్లి, గృహం, వ్యవసాయ సంబంధమైన విషయాలు మొదలైన వాటి మీద కూడా సమానంగా దృష్టిని కేటాయిస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో తల్లికి సంబంధించిన ఆదాయాన్ని సంబంధించిన ఆర్థిక విషయాలలో కూడా మీరు మీ దృష్టి కేటాయించడం వల్ల కొంత అభివృద్ధి కొరకు మీరు ఎక్కువ పాటుపడతారు. తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ తులారాశి వారికి వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, మీ సామర్థ్యం పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. అలాగే ధైర్య సాహసాలతో నిర్ణయం పెంచుకుంటూ పరాక్రమంగా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, దానికి స్థిర నిర్ణయాలకి మీ యొక్క ముఖ్యులు, ఆత్మీయులు మీకు సహకరించటం, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమాల విషయంలో ఎక్కువ దృష్టి కేటాయించాలి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు ఏదైనా సరే తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి మాట్లాడడం చేయకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఖర్చులను కూడా తగిన విధంగా అనవసరమైన ఖర్చుల మీద వెళ్లకుండా వాటిని ప్రణాళికాపరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నం చేయాలి. తండ్రితో కానీ పెద్దలతో కానీ మాట్లాడేటప్పుడు వివాదాలు లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, ధైర్యం, సాహసం, పరాక్రమం, పట్టుదల, ఆశయ సిద్ధి కోసం చాలా గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదే విషయంలో మీ యొక్క అభివృద్ధి కొరకు మీకు ముఖ్యులు, అంటే అటు జీవిత భాగస్వామి కానీ వృత్తిపరమైన విషయంలో ఉండే భాగస్వాములు కానీ ఎవరైనా సరే మీకు సహకరించడం, వారితో చక్కటి చర్చలు జరిపి, జీవిత భాగస్వామితో అయితే కుటుంబపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు చర్చలు, అలాగే వృత్తిపరమైన విషయంలో భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాములతో అయితే వ్యాపార విస్తరణ కొరకు ఏ రకంగా మనం ధనాన్ని ఇంకా ముందుకు మంజూరు చేసినట్లయితే అభివృద్ధికి కేటాయించగలుగుతాం దాని కొరకు అన్నది, ఇలాంటి విషయాల గురించి తర్జన భర్జనలు చేస్తూ వారితో చర్చిస్తూ మైత్రి బంధాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం, అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు. అంటే
వృత్తిపరమైన విషయాలలో కావచ్చు, అలాగే వ్యక్తిగతంగా కావచ్చు, దూర ప్రయాణాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం, అలాగే స్థిరాస్తుల కొరకు కూడా ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి ఎక్కువగా చేస్తారు. ఆ స్థిరాస్తుల నేపథ్యంలో కూడా మీ ఆలోచనలు ఎక్కువ భాగం ఎలా ఉంటుందంటే, భూమికి సంబంధించి కానీ, ఆల్రెడీ ఉండే భూమిని అభివృద్ధి నిమిత్తం కానీ, లేకపోతే ఏదన్నా దానికి సంబంధించి ఏదైనా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చేద్దామన్న ఆలోచనలు, రకరకాల వైరుధ్యాలతో అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో మొదటగా స్థిరాస్తి విషయాలు, 2 దూర ప్రయాణాలు, అలాగే ఒకసారి దానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రమ తీసుకోవడం వల్ల విశ్రాంతి లోపం కూడా ఉంటుంది కనుక తగిన విధంగా ప్రణాళికలు అన్నీ వేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి రోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క బంధువులు, ముఖ్యంగా మీ యొక్క సోదరులు మొదలైన వారితో చర్చలు జరపడం, అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీరు వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, ఆగుతూ వచ్చిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం లాంటిది లభించడం, అలాగే ఏదైనా వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఏదైనా ఒక ఆశాజనకంగా ఒక వార్త మీకు ఆశని రేకెత్తించే విధంగా ఉండడం వల్ల కొత్త వృత్తుల మీద దృష్టిని సారిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో వ్యక్తుల సహకారం, తోడ్పాటుతో అన్ని విధాల అనుకూలమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ పరిణితి పొందిన మనసుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. కొత్త వృత్తుల మార్పు కొరకు కానీ, లేకపోతే ఉన్న వృత్తిలో అభివృద్ధి, దానితో పాటుగా గౌరవాన్ని తగిన విధంగా ఆదాయం మొదలైన వాటికి తగిన విధంగా ప్రణాళికలు సృష్టించుకుంటూ ముందుకు పెడతారు. ఈ నేపథ్యంలోనే గృహ వాతావరణం కానీ, గృహంలో వ్యక్తులతో కానీ మీ యొక్క ఆలోచనలు కొంత సామాన్యంగా ఉంటాయి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు, వృత్తి సంబంధమైన విషయాల్లో పెద్దలు కొంత తర్జన భర్జన పడడం, ఎక్కువ వాటి కోసం కృషి చేయడం, అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత వారికి ఆకస్మికంగా కొంచెం సామాన్య ఫలితాలు రావడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు అనేవి మీకు అధికంగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క చాకచక్యంతో, తెలివితేటలతో పరిస్థితులు ఎలా ఉన్నా సామాన్యమైన ఫలితాలను కూడా మీకు అనుకూలంగా ఉండే విధంగా మార్చుకోగలిగిన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం చూసినట్లయితే 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా తప్పకుండా 12 రాశుల వారు కూడా సాధారణంగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించేవారు కొందరు, అదేవిధంగా వ్యక్తిగత దైవాన్నే ప్రార్థిస్తూ వారికి సంబంధించిన దేవాలయ సందర్శన చేసేవారు కూడా ఉంటారు. దాంతోపాటుగా మీకు అవకాశము, ఆసక్తి అన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు లక్ష్మీనారాయణులకు సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే ఈ యొక్క నారాయణుడికి సంబంధించిన అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చాలా 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 మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే గోవిందనామాలు, అలాగే ఈ యొక్క నవగ్రహాలకి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఈ రకమైన పూజా కార్యక్రమాలు, ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి పూజా కార్యక్రమాలు, అలాగే అవకాశం ఉన్నట్లయితే బయట దేవాలయ సందర్శన కూడా వెంకటేశ్వర స్వామిది కానీ, నవగ్రహ దేవాలయం కానీ సందర్శించడం కూడా చాలా చక్కటి ఫలితం ఇస్తుందని మనం అనుకోవాలి. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా అన్నీ కూడా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు, అంతర్దశలు చాలా వరకు అనుకూలంగా కనుక ఉన్నట్లయితే ఈ గోచారరీత్యా చెప్పే ఫలితాలు, ప్రతిరోజు చెప్పే ఫలితాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా వాటిని అధిగమించడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా నడిచే దశలు, అంతర్దశలతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు దినఫలాల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు కానీ, ఆటంకాలు కానీ ఎదురవుతున్నట్టుగా కనబడినప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించిన ఆ రోజు శ్లోకాలు కానీ, లేకపోతే ఆ రోజు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో కానీ, అలాగే ఆ దేవాలయ సందర్శన కానీ ఏది మీకు అనుకూలంగా ఉంటుంది భక్తి శ్రద్ధలతో చేసుకోవడం బట్టి ఆ చిన్నపాటి సమస్యల్ని అధిగమించడం సులభంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. నేటి విశిష్టత. మా ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరిస్తారు. మరి నేటి విశిష్టతను కూడా వివరిస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం మరి ఒక నెంబర్ 2 గురించి దాని క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకుందాం. 2వ తారీఖు అంటే ఏ నెలలోనైనా సరే
జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ నెలలోనైనా 2 కానీ 11 కానీ 20 కానీ 29 కానీ అంటే టోటల్ చేస్తే 2 వచ్చే విధానంలో ఉండే వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి కేవలం అన్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే ఇది జనరలైజేషన్గా ఉండేవాడి లక్షణాలు ఈ రకంగా ఉంటాయని జనరల్గా మనం చెప్పుకుంటున్న విషయం అన్నమాట. కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే చెప్తాను. ఇంకా ఇందులో ఇంకా ఇన్డెప్త్ మిగిలిన విషయాలు మాట్లాడేంత సమయం ఉండదు కనుక కేవలం లక్షణాలు 2, 11, 20, 29 తారీఖుల్లో ఏ నెలలో అయినా పుట్టిన వాళ్ళ లక్షణాలు స్త్రీలైనా పురుషులైనా ఎలా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ మనం కొంతవరకు మాట్లాడుకుందాం. అయితే సాధారణంగా 2వ తారీఖు అనేటప్పటికి వాళ్ళు ఏంటంటే చాలా వాళ్ళకి మామూలుగానే జ్ఞానం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి ఆలోచన పరులు, ఏ విషయాన్నైనా సరే చాలా సున్నితంగా తెలివిగా చాకచక్యంగా డీల్ చేయగలిగిన సత్తా అనేది వాళ్ళకు ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా చాలా చొరవ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోగలుగుతారు. అంటే ఎంతమంది జనాలున్నా కొత్త పాత అనేది లేకుండా చాలా చక్కగా కలిసిపోవడం, బెరుకు లేకుండా ఏ విషయం గురించైనా చాలా చక్కగా మాట్లాడడం, ఎవరినైనా ఆకర్షించే విధంగా మాట్లాడి స్నేహపాత్రులుగా మారి వారితో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వరకు ఈ 2వ తారీఖు ఈ నెంబర్ వాళ్ళకి ఎక్కువగా ఉండే లక్షణాలుగా మనం చెప్తాం. అంటే దేన్నైనా సున్నితంగా గ్రహిస్తారు, చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తారు, వ్యక్తులకి సహకరించాలా అనుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా వీళ్ళకి ఆలోచన శక్తి ఎలా ఉంటుంది అంటే ఎక్కువ ఊహలు, తర్వాత కల్పనా శక్తి. అంటే వీళ్ళ కల్పన అనేది ఏ స్థాయిలో ఉంటుందంటే రియల్గా కనబడే వాటికన్నా కూడా అంటే ఎదురుగుండా సహజంగా కనబడుతున్న ఒరిజినాలిటీ కన్నా కూడా వీరి కల్పననే ఎక్కువ నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే అది ఎక్కువ వీళ్ళకి ఆనందాన్ని కలిగిస్తుంది. కల్పనా శక్తి అనేది చాలా అమోఘంగా ఉంటుంది. అలాగే దాంతోపాటు క్రియేటివిటీ ఉంటుంది. చక్కటి రచయితలు కవులు కూడా అవుతారు కనుక అలాగే రాజకీయ నాయకులు చాలా అనర్గళంగా మాట్లాడగలరు. ఏ విషయాన్ని ఇచ్చినా చాలా చక్కగా మాట్లాడడం, ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయే స్వభావం ఉండడం, ఇలాంటి వీటితో పాటుగా ఇంకా ఏంటంటే వాళ్ళు తొందరపడి ఒక వ్యక్తికి ఒక పనిని అప్పచెప్పడానికి అంతగా ఇష్టపడరు. ప్రతి విషయంలోనూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఎవరిని తొందరగా విశ్వసించరు. అంటే కొన్నిసార్లు వాళ్ళనే వాళ్ళు విశ్వసించరు. అంటే నమ్మకం అనేది వాళ్ళ మీద వాళ్ళకు కూడా కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసం చాలా వరకు తక్కువగా ఉంటుంది. అంటే పైకి ధైర్యంగా కనబడ్డా కూడా వాళ్ళకి చాలా విషయాల్లో అది తను చేయగలనా లేదా అనే భయం ఒకటి ఉంటుంది. అలానే దైవభక్తి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా భగవంతుడు భక్తి, అలాగే గురువు యొక్క అనుగ్రహం. గురువు అంటే వాళ్ళ యొక్క గురువులు ఉంటారు కదా, వారి యొక్క అనుగ్రహాన్ని దైవశక్తిని నమ్ముకొని వీళ్ళు ముందుకెళ్తే అన్ని విషయాల్లోనూ వీళ్ళు చాలా చక్కగా రాణించే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ ఆత్మవిశ్వాసం అనేది తగ్గడం వల్ల కూడా కొన్నిసార్లు వాళ్ళకి నమ్మకం అనేది తక్కువైపోవడం, అలాగే జ్ఞానానికి సంబంధించిన విషయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కొంత పాండిత్య ధోరణి, అన్ని విషయాల్లోనూ వీళ్ళు తెలుసుకోవాలని చూస్తారు. అలాగే ఇంకా ఏంటంటే వీళ్ళకి ఎవరితోనన్నా ఒక అనుబంధం కనుక ఏర్పడితే అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు ఏంటంటే వాళ్ళని తొందరగా ఇమిటేట్ చేసే లక్షణాలు కూడా ఉంటాయి. అంటే వారిలాగా నేను కూడా తొందరగా ఏదైనా చెయ్యాలి అంటే వాళ్ళ ఇంపాక్ట్ ఎప్పుడు కూడా వారంతటి వారికన్నా కూడా ఇతరులను చూసి ఇతరులు ఏదన్నా ఒక దాంట్లో ముందుకు పెడుతున్నట్టుగా కనబడితే అది నేను కూడా చేయగలను కదా అనే భావనలు అనేవి ఒకటి ఎక్కువగా ఉంటాయని కూడా అనుకోవచ్చు. అలాగే ఇతరులు ఎవరైనా అసాధ్యంగా అంటే ఆ పని చాలా టైం పడుతుంది ఇది చేయలేమేమో అనుకుని ఇతరులు కనుక వదిలేసే పనులు సైతం వీళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు. అంటే వీళ్ళకి ఆ శ్రమ, శారీరక శ్రమ ఎక్కువ పడలేకపోయినా బుద్ధిబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బుద్ధితో వీళ్ళు ఏదైనా సాధించడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత చిన్న కార్యక్రమాలు కూడా తొందరగా నమ్మి ఎవరికి అప్పచెప్పడానికి ఇష్టపడరు. అలాగే దాంట్లో ఏంటంటే ఎంత చిన్న విషయాలనైనా సరే ఎక్కువ చేసి మాట్లాడగలరు వీళ్ళు. అంటే ఒక చిన్న విషయాలనైనా సైతం అతిశయించి మాట్లాడడం, గొప్పగా చూపించడం దాన్ని. అంటే దాన్ని ఎక్కువ చిన్న చిన్న విషయాలు కూడా చాలా దాని గురించి ఎంతసేపన్నా అనర్గళంగా మాట్లాడగలడం. అలాగే వీళ్ళలో ఉండే విచిత్రమైన లక్షణం ఏంటంటే వ్యతిరేకించిన వాళ్ళని మేము బతిమలాడతారు. అలాగే వీళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని వీళ్ళు కొంచెం వాళ్ళ మీద అణచి పాలించే తత్వం అనేది ఉంటుంది. అంటే ఏంటంటే బతిమాలిన వాళ్ళనేమో అలక్ష్యం చేస్తారు, అలాగే అలక్ష్యం చేసిన వాళ్ళనేమో వీళ్ళు చాలా వాళ్ళని బతిమలాడే విధంగా. అంటే ఆ రకమైన ద్వంద్వ వైఖరి అనేది వీళ్ళల్లో ఉంటుంది. పట్టించుకున్న వాళ్ళనేమో పట్టించుకోనట్టు, పట్టించుకోని వాళ్ళనేమో పట్టించుకున్నట్టుగా, వాళ్ళు కేర్ తీసుకున్నట్టుగా ఎక్కువ మాట్లాడతారు.
ఎప్పుడు కూడా వీళ్ళ మనసు ఎప్పుడు ఒకే స్థితిలో ఉండదు, సందర్భానుసారంగా మారిపోతూ ఉంటుంది. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే ఇతరులకి ఏదన్నా హితబోధ అంటే నీతి చెప్పడంలో కానీ హితబోధ చేయడంలో కానీ వీళ్ళు చాలా సిద్ధహస్తులు. అలాగే వాళ్ళు ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే మాత్రం ఆ విషయంలో ఎన్నోసార్లు ఆలోచించి పూర్తి నిర్ణయానికి రాలే కొన్నిసార్లు ఆ పనిని అక్కడితో ఆపేస్తారు. అంటే ఒక పనిని మొదలు పెట్టాలనుకున్నప్పుడు మాత్రం దాని పూర్వపరాల్లో చాలా 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 ఎక్కువ ఇది చేస్తారు. అంటే ఆ రకమైన అంటే వీళ్ళు ఏదన్నా ఒక విషయంలో ఒక సక్సెస్ సాధించాలి అంటే మనోబలం చాలా బాగుండాలి. ఏ విషయంలో ఉన్నా విజయం కావాలి అనుకున్నప్పుడు ఆత్మస్థైర్యాన్ని వీళ్ళు ఫస్ట్ పెంచుకోవాలి. ఆత్మస్థైర్యం లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ విషయంలో చేయలేనేమో అనుకొని అలాగా అంటారు. అలాగే ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇతరుల మనసుని తెలుసుకొని మాట్లాడడంలో వీళ్ళు నేర్పరులు. అంటే అవతల వాళ్ళు మెంటాలిటీ ఏంటి, ఎలా మాట్లాడితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, అది స్నేహంలో కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ అలాగా చాలా నేర్పరులు. అలాగే డబ్బు సంపాదన కూడా వీళ్ళకి చాలా చక్కగా వీళ్ళు సంపాదించగలుగుతారు. ముఖ్యంగా ఎలాంటి వృత్తిలోనైనా సరే రాణిస్తారు ఈ రోజుల్లో. ఇది అదేని కాదు, కళల్లో నిష్ణాతులై ఉంటారు, రాజకీయాల్లో నిష్ణాతులై ఉంటారు, అందరికీ తల్లో నాలుకలా ఉంటారు, అందరికీ అజాతశత్రువులాగా శత్రుత్వం లేకుండా అందరితో కలిసిమెలిసి వెళ్ళిపోతూ అది ఎంత వాగ్దాటి కూడా చాలా చక్కగా ఉంటుంది. మాటలతో అందరినీ ఆకర్షించుకుంటారు, జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ రకమైన లక్షణాలతో పాటు అందుకని ప్రజలు వీళ్ళ మీద అత్యంత అభిమానాన్ని చూపిస్తూ కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది. అంటే ఆధ్యాత్మికత మీద మాత్రం వీళ్ళ దృష్టి చాలా అధికంగా ఉంటుంది. అంటే ఒక గురువుని ఒక ఆధ్యాత్మికతని నమ్మి దాని పరంగా ముందుకు వెళ్ళడానికి వీళ్ళు చాలా ఇది చేస్తారు. ఫస్ట్ పాయింట్ అంటే తొందరగా విశ్వసిస్తే మాత్రం చాలా గుడ్డిగా నమ్మి వాళ్ళ ద్వారా ముందుకు వెళ్ళిపోతారు. తీవ్రమైన ఆలోచనలు కూడా వీళ్ళకి మనసులో చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, రైటింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ రకంగా అంతేకాకుండా వీళ్ళకి అనుకోని భయాలు అలాంటి మనసులో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళెప్పుడు భవిష్యత్తు గురించి కానీ గతం గురించి కానీ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆ రకమైన తత్వాన్ని కనుక పట్టుదలున్నా ధైర్యవంతుల్లా కనబడుతున్నా తెలియని పిరికితనం అనేది ఉంటుంది. ఎప్పుడు ఫ్యూచర్ గురించి అయిపోయిన దాని గురించి ఆలోచించడాన్ని ఒంటరిగా ఉంటే ఊహాలోకాల్లో ఎక్కువ విహరిస్తూ ఉంటారు. అంటే ఇమాజినేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా నమ్మకంగా నిర్ణయాలు తీసుకుంటూ మంచి ఆధ్యాత్మికతని దైవబలాన్ని పెంచుకుంటూ ముందుకు కనుక పెడితే వీరి జీవితంలో అన్నీ అనుకున్నట్టుగా సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మంచి వాగ్దాటి కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి కుటుంబ జీవితం ఉంటుంది, మంచి స్నేహితులు ఉంటారు, కుటుంబంలో కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలా ఉన్నా కూడా కొన్నిసార్లు వీళ్ళకి అప్పుడప్పుడు ఎందుకో వెక్స్ అయిపోయినట్టయిపోయి విడిగా ఉంటే బాగుండు, మెంటల్ కొంతసేపు నన్ను ఫ్రీగా వదిలేస్తే బాగుండు అనుకునే ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళు ఒక్కటి మాత్రం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక అలవాటుకి లోన్ అయితే మాత్రం దాన్ని వదలడం కష్టం కనుక ఎలాంటి అలవాట్లకి లోను కాకుండా వీళ్ళంతవరకు వాళ్ళని వాళ్ళు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకాన్ని ఏదైనా ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు 1000 రకాలుగా ఆలోచించి వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా ఆలోచనని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే జీవితంలో అన్నీ సాధించగలుగుతారు. నమస్కారం. మరి వీక్షించారుగా ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.